వాటి తాలూ క్రమానుక్రమణిక అన్ని మారిపోయిన ధర్మిల ఇప్పుడు నాగేశ్వన్ గారు తీసుకున్న ఈ సబ్జెక్ట్ ఏదంటే అవతల మైథాలజీ నుంచి టుమారో ఫ్యూచర్ ఫ్యాంటసీ వరకు మధ్యలో సైన్స్ టెక్నాలజీ ఇన్నిటి మీద ఆధారపడి వాళ్ళు భయంకరమైన బడ్జెట్లు దాని మీద పెట్టి తీసినప్పుడు వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్లి పైగా ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి ద్వారా సినిమా ఒక పార్టీ స్థాపన అయిన తెలుగుదేశం ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ తాలూకు కష్ట నష్టాలన్నీ కూడా ఆ పార్టీ మొదటి నుంచి చూస్తున్నది వెన్నుకాసింది. చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీకి వెన్నుకాసిన ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి వచ్చారు. ఒక ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా సినిమా ఇండస్ట్రీ వెన్ను విరగొట్టడానికి ప్రయత్నించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో తప్పుడు మాటలు కాదు. చిట్టిబాబు గారు మీరు మాట్లాడకండి. చిట్టిబాబు గారు మాట్లాడకండి. మీరు మాట్లాడకండి. ఈ విషయాలు మీరు మాట్లాడకండి. చంద్రబాబు గారు వల్ల నేను ముఖ్యమంత్రి గురించి మాట్లాడలేదు. మీరు చెప్తారు కదా ఎన్నాళ్ళు బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. నేను కూడా 40 ఏళ్ళగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న జర్నలిస్ట్ ని. నాకు మీరు చెప్పకండి. మీరు తప్పు మాట అది. తప్పు మాట అది. ఒక్క నిమిషం. ఇద్దరు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అర్థవంతంగా డిస్కస్ చేద్దాం. ఆడియన్స్ చూస్తున్నారు. ప్లీజ్ చిట్టిబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాల్సిన అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాల్సిన అవసరంలా. అది తప్పు మాట్లాడుతున్నారు అతను. ఇది పబ్లిక్ ట్రూత్. బహిరంగ వాస్తవం. రైట్. ఓకే మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా మాట్లాడలా. దేశ చరిత్రలో ఏం మాట్లాడుతున్నారు? మీరు జర్నలిస్ట్ ఎంతమంది ఇంటర్వ్యూలు చేస్తుంటారు? మీరు ఇక్కడ కూర్చోబెట్టి కాదు కదా ఎంతమందిని ఇంటర్వ్యూలు చేస్తుంటారు మీరు? రాత్రికి రాత్రి భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అవుతున్నది అంటే రాత్రికి రాత్రి పాత జీవో తీస్తారా? ఎన్ని థియేటర్లకు వాళ్ళు లైసెన్సులు కట్టడానికి కూడా కరెక్ట్ గా ప్రొసీజర్ లేక ఎన్ని థియేటర్లు దెబ్బతిన్నాయి తెలీదా? ఏం మాట్లాడుతున్నారు? చిట్టిబాబు గారు Public debate. This is a public debate. చిట్టిబాబు గారు, నాగేంద్ర కుమార్ గారు, మనం టైం మనం ఏం డిస్కస్ చేయాలి ఇంకా? మనం టైం ఒక్క నిమిషం. నాగేంద్ర కుమార్ గారు, చిట్టిబాబు గారు ప్లీజ్. ప్రభు గారు చెప్తే నేను ఆయన భయపడి ఆగినట్టుంటది. నువ్వు నన్ను ఆగమంటే నీ మీద గౌరవం కంప్లీట్ మై
మై వర్డ్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకండి ఒక్క చిట్టిబాబు గారు రాజకీయాలు మాట్లాడినప్పుడు సినిమాల గురించి మాట్లాడుతూ మాట్లాడు. చిట్టిబాబు గారు ఒకే ఒక ముఖ్యమంత్రి ఒకసారి నా మాట వినండి. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు ఒకసారి నా మాట వినండి. రాజకీయాలైనా సినిమా ఏదైనా ఆయన ఒపీనియన్ ఆయన చెప్తున్నారు. మీ ఒపీనియన్ మీరు చెప్పండి. టైం ఇస్తా. ఇది రాజకీయ ఇష్యూ కాదు, ఇది రాజకీయ డిబేట్ కాదు. ఇట్ ఇస్ నాట్ ఎ డిబేట్ ఆన్ పాలిటిక్స్. ఇఫ్ ఇట్ ఇస్ ఎ డిబేట్ ఆన్ పాలిటిక్స్ లెట్ us ఓకే డిస్కస్. మీరు ఆ టాపిక్ సార్ వీఆర్ డిబేటింగ్ ఆన్ పాలిటిక్స్ చెప్పండి, వీల్ డిస్కస్. ఎవరు తప్పులైనా మాట్లాడతారు. మీరు స్టూడియోకి యాంకర్స్ గా మమ్మల్ని పిలిచినప్పుడు యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ రెస్పెక్ట్. అతను మాట్లాడినప్పుడు నేను ఇంటర్ఫీర్ అవ్వాలా. 1 or 2 థింగ్స్ నాకు అబ్జెక్షనబుల్ గా అనిపించి అతను మాట్లాడుతున్నప్పుడు, బట్ నేను ఇంటర్ఫీర్ కాలా. ఎందుకు చెప్పానంటే, ఇందాక మాట ఎందుకు చెప్పానంటే, ఈ రోజున టాపిక్ ఎలా నడుస్తున్నది, వాళ్ళు వచ్చేసారు, ప్రభుత్వం వెంటనే ఇచ్చేసారు, దానివల్ల ప్రజల జేబులకి పెద్ద పెద్ద బొక్కలు పడిపోతున్నాయి, ఈ రేట్లు పెంచడం వల్ల సినిమా ఇండస్ట్రీ ప్రజల్ని చాలా ఆపదల్లోకి నెట్టేస్తోంది, ప్రేక్షకుల్ని, సినిమా ఇండస్ట్రీ అనే మాటలు మీరు హెడ్డింగ్లో పెట్టి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడవలసి వచ్చింది. దానికి సహేతుకమైన కారణం ఉంది. నేను 40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్ గా ఉన్నవాడిని, పొలిటికల్ గా కూడా చాలా మంది దగ్గర నేను పనిచేసిన వాడిని. ఐ నో వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్. ఒక నిమిషం, ఐ విల్ కమ్ టు ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ వెన్ హి టాక్స్. నేను ఏం చెప్తున్నా